Excella Education Study in USA assured scholarship. Contact 9881 వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్, సోషల్ యాక్టివిస్ట్ శ్రీమతి సామ్రాజ్యలక్ష్మి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. మేడం, ఈ మధ్యకాలంలో కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి తీసుకున్నట్లయితే కూడా భార్య మధ్య, తల్లి మధ్య నలిగిపోతున్న అబ్బాయిలు ఎక్కువ మందే ఉంటున్నారండి. అవును. సో ఏం చేయాలో తెలియక కూడా సతమతం అవుతూ ఉన్నారు. ఇలాంటి కేసెస్ ఏమైనా మీ దగ్గర ఎక్కువ వస్తూ ఉంటాయా? అలాంటి భర్తలకి మీరు ఇచ్చే సలహా ఏంటి అంటే, యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్గా మీరు ఏమంటారు? కరెక్ట్. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ అవే. మాకు అలా 2-3 కేసులు అప్పుడు వచ్చినాయి మాకు నోటీస్కి. ఎట్లా అంటే వాళ్ళ అమ్మ చెప్పిందే వింటాడండి, అసలు నేను చెప్పింది ఏం వినడండి అంటది భార్య. పెళ్ళాన్ని చెప్పిందే వింటాడండి, నేను చెప్పింది వినడండి అంటది అమ్మ. వాళ్ళమ్మేమో అలా ఏం లేదండి, నేను అసలు ఏం మాట్లాడనమ్మా, మొత్తం మా కోడలు కొడుకే చూసుకుంటారు, వాడు నా చేతిలో ఎందుకు, ఆమెమో చేతిలో పెట్టుకున్నాడు అన్నది, కొడుకుని చేతిలో పెట్టుకుని ఆడిస్తుంది, అసలు ముందు భార్య అనేస్తుంది. ఏమనంటే మా అత్త గుప్పెట్లో ఉన్నాడు మా ఆయన, ముందు ఆ గుప్పెట్లోంచి బయట తీయండి మా ఆయన. ఒక అమ్మాయి అయితే ఆ కేసు కౌన్సిలింగ్ చేయడానికి మాత్రం అసలు ఎట్లాంటి తలప్రాణం తోకొచ్చింది అనమాట. అట్లా ఉంది. ఏంటంటే ఎంతసేపు తల్లే ప్రాబ్లం అని అంటది అత్తగారే. ఆ పిల్లాడేమో మా అమ్మ అట్లా ఏం మాట్లాడదండి, మా అమ్మ అలా ఏం చేయదండి అని అంటాడు ఆ పిల్లడు. వాళ్ళమ్మ అంతకన్నా ఇన్నోసెంట్ లాగా మాట్లాడింది. నేను నిజంగానే అట్లాగే ఉన్నారేమో, ఈ అమ్మాయి ఏమన్నా ఇట్లా కావాలని అత్తగారి మీద భర్త మీద బ్లేమ్ చేస్తుందేమో అనుకున్నాము. కానీ తర్వాత మాకు ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, ఇలా కౌన్సిలింగ్స్కి మాకు డౌట్ వస్తే ఇళ్ళ పక్కన వాళ్ళని కూడా పిలుస్తాం. ఓకే. ఇళ్ళ పక్కన వాళ్ళని కూడా పిలిచి అడుగుతాం అనమాట, ఏంటి కరెక్టేనా అని చెప్పానండి. నేను అలా పిలిపించాను. పిలిపించి వాళ్ళని అడిగితే, లేదండి మొత్తం వాళ్ళ అత్తగారేనండి, ఆమె చేతిలో ఉందంటారు. ఓ నేనేం చెయ్యను. అసలు మేమైతే ఫుల్ షాక్. ఆ రోజు మా సిఐ గారు కానీ ఏంటి వాళ్ళ అమ్మ చేతిలో ఉందా, వాళ్ళ అమ్మాయిని అంత చేయిస్తుందని. అప్పటికి ఎన్ని మొత్తము 3 సిట్టింగ్స్ అయిపోయినాయి. అప్పటికి 3 సిట్టింగ్స్ లో కూడా యాంటిసిపేట్ చేయలేకపోయారా మేడం? అసలు ఆమె ఏంటంటే వాళ్ళ అమ్మ అమాయకురాల్లా మాట్లాడుతుంది, ఈ అమ్మాయి ఏమో నా టైం కేటాయించట్లేదు, అసలు నాకు అంతా మా అత్తగారి చేతిలో ఉన్నాడు మా ఆయన అని అంటది. ఆ అబ్బాయి ఏమో లేదండి, నేను ఆఫీస్ నుంచి రాగానే అంతా మా ఆవిడతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటానండి, అసలు ఇంకా మా అమ్మనే పట్టించుకోనండి నన్ను అంటాడు ఆ పిల్లడు. తీరా చూస్తే ఏంటంటే ఆమె ట్రైనింగ్ చేసేసింది కొడుకుని, ఇలాగే చెప్పరా ఆన్సర్ నువ్వని. ఓ పోలీస్ స్టేషన్ లో ఏం చెప్పాలో కూడా అమ్మే చెప్పేసింది. అసలు లాస్ట్ లో ఫన్నీ అనమాట. మాకు ఫస్ట్ నుండి సీరియస్గా ఉన్న కేసు ఎండింగ్ వచ్చేసరికి ఫన్నీ అయిపోయింది. ఆమెకు ఒకటే చెప్పాం ఇంకో వాళ్ళ మదర్కి, మాకు తెలిసింది ఏంటంటే మొత్తం నీదే అంటే లాస్ట్గా ఆమె ఒప్పుకుంది. అంటే ఆ విధంగా కాదు, ఎట్లా అంటే ఆ అబ్బాయి జీతం అవన్నీ వస్తే ఈమె చేతిలోనే పెట్టుకుంటుందంట, కోడల చేతికి ఏమి ఇవ్వదంట, మొత్తం ఏమి చేతులని, ఇల్లు నడపాలని ఏమి చేతులని. కోడలు ఏదన్నా ఇంట్లో పచారీ సామాన్లు అయిపోయినాయి అంటే దానికి సంబంధించిన ఏదో డబ్బులు ఇవ్వాలన్నా చాలా ఈమె తీసిస్తుందంట కోడలికి. అంతేగాని అక్కడ ఉన్న వెళ్ళి తీసుకోమ్మా అని కూడా అనదంట, బీరోలో నుంచి ఈమె తీసి ఇవ్వాలంటే. ఇప్పుడు కూడా ఈ జనరేషన్లో కూడా ఇలా ఉన్నారా అని అనిపించింది మాకు. మీరు చెప్తుంటే నేనకే ఆశ్చర్యంగా ఉంది. మేమే షాక్ అయ్యాం. తర్వాత ఆమెకు చెప్పాము, ప్రాబ్లం నీ మూలంగానే ఉంది, మీ వైఫ్ అండ్ మీ కొడుకు కోడలు విడిపోతూ నీకు ఇష్టమా అని చెప్పని అడిగాము. అయినాక లేదు వాళ్ళిద్దరు కలిసి ఉండాలి అని అంది. కలిసి ఉండాలి అని అంటే మరి ఈ విధంగా నువ్వు తీసుకురాకూడదు కదమ్మా, అమ్మాయి మంచి పిల్ల, అబ్బాయి మీ నిదానస్తుడు, మీ అబ్బాయి కూడా, అందుకేనండి వాడు అమాయకుడిని చేసి ఎక్కడ ఆడుకుంటుందని నాకు భయం అండి. తల్లి ఏంటంటే ఆమె భయంతో ఎక్కడ వచ్చి కోడలు కొడుకుని సరిగ్గా చూసుకుంటుందో లేదో, కొడుకుని ఏమైనా ఇబ్బంది పెడుతుందని ఒక భయంతో కూడుకున్న విషయమే. కానీ పాపం ఆమె నుంచి ఆమె కూడా కొడుకు మీద అతి ప్రేమతో, వీడు చాలా అమాయకుడండి, వాడికి అసలు ఏం తెలియదండి అంటే, ఎక్కడ తప్పుదారి పట్టిస్తుందో, ఎక్కడ కోడలు మూలంగా అబ్బాయి ఏమన్నా ఇబ్బంది పడతాడేమో అనే ఒక ఫియర్తో చేసిన పని పాపం ఆమె. ఆమెకు అదే చెప్పాము, అది కరెక్ట్ కాదమ్మా, రాంగ్ అంటే. దాని గురించి ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినాక ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. ఆమె ఒకటే చెప్పింది, నేను మా తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పానండి వాళ్ళ అమ్మ. అంటే వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్తానంది ఆమె. వెళ్ళండి అన్న, మీరు వెళ్ళండి అమ్మ, వెళ్ళి వాళ్ళిద్దరికి కొన్నాళ్ళు ఒక ప్రైవసీని ఏర్పాటు చేయండి, వాళ్ళిద్దరిని ఒకళ్ళు ముందు అర్థం చేసుకొనివ్వండి. మీ మూలంగా ఉందని ఇప్పుడు ఈరోజు నింద మీ మీద పడిపోతుంది, కేవలం అత్తగారి మూలంగానే ఇంట్లో గొడవలు అవుతున్నాయని ఇళ్ళకాడ వాళ్ళకి కానీ అందరికీ మీరు విలన్ అయిపోయారు. సో మీరు కొన్నాళ్ళు దూరంగా ఉంటే వాళ్ళకి గొడవలు అవుతున్నాయో లేదో కూడా తెలుస్తుంది కదా అందరికీ అని చెప్పారన్నాక, ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి కూడా పెళ్ళైన కొత్త కాబట్టి అత్తగారిని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది. ఇప్పుడు తను కూడా వాళ్ళ అత్తగారిని అర్థం చేసుకొని
మంచిగా ఉంది. కానీ నిజంగానే మగపిల్లడి పరిస్థితి ఎట్లా అంటే ఇటు భార్య అటు తల్లి రెండింటి మధ్య శాండ్విచ్ అయిపోతూ ఉంటాడు. ఎలా అంటే ఇది ఉంటుంది కదా తక్కడి అంటారు తెలుసా, వేయింగ్ మిషన్. ఇదివరకు రోజుల్లో కాటా ఇలా పట్టుకుంటే ఇటు ఇటు బ్యాలెన్స్ చేయడం, ఇది పట్టుకునే బాధ్యత మగపిల్లోడిది. ప్రేమ అనేది సమానంగా ఇటు ఎక్కువ పడుతుందంటే ఇటు కూడా ఎక్కువ వేయాలి నువ్వు, ఇటు తక్కువ అయినా ఇటు కూడా తక్కువ చేయాలి. లేకపోతే బ్యాలెన్స్ చేయకపోతే కనుక ఖచ్చితంగా అయిపోతాడు ఇద్దరి మధ్య. అటు భార్య ఏమో మీ అమ్మని నువ్వు ఇలా చూసుకుంటున్నావు అంటుంది, అటు తల్లి ఏమో మీ భార్యని ఇలా చూసుకుంటున్నాడు. కానీ నేను చెప్పేది ఏంటంటే యాజ్ ఏ పేరెంట్గా నాకు కొడుకు కోడలు ఉన్నారు. ఒక మదర్గా మనమే, ఎందుకంటే మనం 25 సంవత్సరాలకి పెళ్లి చేస్తాము, అబ్బాయికి 30 సంవత్సరాలకి పెళ్లి చేసినా సరే అన్నేళ్ళు మన ప్రేమని బాబుకి అందించాము. మనం కోరుకునేది ఏంటి, బాబు హ్యాపీనెస్గా ఉండడమే. ఫ్యూచర్లో కూడా వాళ్ళ భార్యతో సంతోషంగా ఉండాలి, తన ఫ్యామిలీ లైఫ్ కూడా మంచిగా ముందుకెళ్ళాలి, మంచిగా పిల్లలతో అలా ఉండాలని కోరుకునే తల్లులందరం. సో మనము ఆ భయం మూలంగా కొడుకు ఎక్కడ కోడలు సరిగ్గా చూసుకోదేమో అని ఒక ఫియర్ మీరు పెట్టుకోవడం మూలంగా అదంతా రాంగ్గా వెళ్ళిపోయి మనం విలన్స్ అయిపోతాం, అత్తగారులు విలన్లు అవుతారు కోడలికి. సో నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి టైం ఇవ్వండి. మనం 30 ఏళ్ళు మన అబ్బాయిని పెంచాము, మనమే కొంచెం తగ్గుదాం. మన ప్రేమ మనకి ఎక్కడికి పోదు కదా మన బిడ్డ మీద, మన కొడుకు మీద మన ప్రేమ మనకు అలాగే ఉంటుంది. మనమే తగ్గి టైం వాళ్ళిద్దరికి కేటాయించి వాళ్ళని చూసుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ చేయటం మూలంగా ఏమవుతుందంటే వాళ్ళకి కూడా అర్థమవుతుంది లైఫ్ అంటే ఏంటి, భర్త అంటే ఏంటి అనేది మీ కోడలికి అర్థమవుతుంది. కొడుకుకి కూడా ఏంటంటే కోడలు ఏంటి అనేది మనస్తత్వాలు అండ్ ఎవ్రీథింగ్. సో మనం ఇప్పుడు ఫుడ్ విషయంలో ఇప్పటిదాకా నేను పెట్టాను నా కొడుక్కి, నేనే పెట్టేదాన్ని, నేనే పెట్టాలి మళ్ళీ పెళ్ళైనాక కూడా అని అనుకోకూడదు. కోడలికి టైం ఇవ్వాలి, కోడలే చూసుకుంటుందని. కోడలికి మనం చెప్పాడే, అమ్మ నా కొడుకుని ఇలా చూసుకున్నా నువ్వు కూడా ఇలా చూసుకో, వాళ్ళ హ్యాపీనెస్ కదా మనకి కావాల్సి. నేను చూసుకోవాలి అనుకోకుండా ఇలా చూసుకోవాలి, సలహా ఇవ్వాలి, ఇలా చూసుకో, మా వాడికి ఇవి ఇష్టాలు, సో ఇంకా వాడిని మెప్పు పొందడానికి నువ్వు ఇలా చెయ్యి అని ఎంకరేజ్ చేయగలగాలి. అత్త కోడళ్ళు ఎప్పుడైతే ఫ్రెండ్లీగా ఉంటారో ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది. అత్త కోడళ్ళు ఫ్రెండ్లీగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కొడుకు ఇంటి నుంచి ఆఫీస్ నుండి రాగానే అమ్మను పలకరించలేదని, భార్యను పలకరించలేదని భార్య అలగటం, అమ్మను పలకరించలేదని అమ్మ అలగటం అని కాదు. ఫస్ట్ ఎవరు కనిపిస్తే వాళ్ళే పలకరిస్తారు. ఇప్పుడు గేట్ మనం తీసామనుకో, అమ్మ ఏం చేస్తున్నావు, అమ్మ తిన్నావా అని అడుగుతాడు కొడుకు. భార్య తీస్తుంది అనుకో, ఏంటి తిన్నావా అని అడుగు. అంతేగాని చూసావా రాగానే భార్యని పలకరించాడని తల్లి అనుకోకూడదు, చూసావా రాగానే మా అమ్మనే పలకరించాడు వాళ్ళ అమ్మని పలకరించాడని భార్య అనుకోకూడదు. ఏదైనా సరే మగపిల్లోడు ఎన్నో స్ట్రెస్లతో ఎన్నో ఇదితో బయట నుండి కష్టపడి ఏదో ఉద్యోగం నుంచి కానీ ఏదో ప్రాబ్లమ్స్తో ఇంటికి వస్తాడు, హ్యాపీనెస్తో ఇంటికి వస్తాడు. ఏదో అది కష్టమైన ఆనందమైన భార్యగా మన ఒక తల్లిగా మనము షేర్ చేసుకోవాలి వాళ్ళతో. షేర్ చేసుకోవడం మూలంగా వాళ్ళ బాధని వాళ్ళ స్ట్రెస్ని మనం తగ్గించగలిగితే హ్యాపీగా ఉంటుంది. ఫైనల్ కంక్లూషన్ ఏంటంటే అత్త కోడలు ఫ్రెండ్లీగా ఉన్నారంటే ఆ మగపిల్లోడి జీవితం హ్యాపీ. ఓకే. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్లీగా ఉండాలి, ఎక్కడ కాంపిటేటర్గా ఉండద్దు. మనం కాంపిటేటర్స్ కాదు. మదర్ ఆల్రెడీ 30 ఏళ్ళు పెంచి ఒక ఆడపిల్ల చేతిలో కొడుకుని పెట్టింది అని అంటే ఆ కొడుకు ఇంకా హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి తల్లి. ఇన్ కేసు భార్యకి చూపిస్తున్నాడు అనుకోండి, ఆ అమ్మాయి కొత్తగా వచ్చింది అతని జీవితంలోకి, సో మనమే వదిలేయాలి. ఇంకా మనం చెప్పాలి ఎదురు, నానా కోడలు ఎక్కడ తీసుకెళ్ళి అది ఇది అని చెప్తే అప్పుడు ఏమవుతుందంటే కోడలు కూడా మా అత్త ఎంకరేజ్ చేస్తుంది మా హస్బెండ్ని మంచిగా నన్ను చూసుకోమని. సో మా అత్తగారిని నేను బాగా చూసుకోవాలని కోడల్లో కూడా వస్తుంది. సో అందుకని ఏంటంటే కొడుకు దగ్గర మన ప్రేమ తగ్గిందని ఎప్పుడు అనుకోవద్దు. తల్లి స్థానం తల్లిదే, భార్య స్థానం భార్యదే. మనం కరెక్ట్, మనమే కొంచెం చిన్న ఏదైనా తేడా వచ్చినా సరే తల్లిగా మనం అడ్జస్ట్ అయ్యామంటే వాళ్ళ జీవితం హ్యాపీగా ఉంటుంది. సో నేను చెప్పేది అది. అందుకని దాన్ని ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. మనం కొడుకుకి ప్రేమను పంచాం, కొడుకు భార్యకి ప్రేమను పంచాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మనం ఒక ఇంటి కోడలుగానే వచ్చిన వాళ్ళమే. మన భర్త నుండి మనం ఏది ఎక్స్పెక్ట్ చేసామో మన ఇంటికి వచ్చిన కోడలు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. హస్బెండ్ నుంచి ఇవన్నీ కావాలి. సో ఫస్ట్గా మనం ఒక ఆడపిల్లగా ఆలోచించాలి, అత్తగా కాదు, తల్లిగా కాదు, ఒక అమ్మాయిగా. మనం ఆ ఇంటికి వచ్చినప్పుడు మన భర్త నుండి మనం ఏం కోరుకున్నాము, సో ఇదే నా కోడలు కూడా కోరుకుంటుందని ఎప్పుడైతే ఒక అత్త ఆలోచిస్తుందో ఆటోమేటిక్గా ఖచ్చితంగా అత్త కోడళ్ళ మధ్య ఈ అండర్స్టాండింగ్ మంచిగా పెరుగుతుంది, సఖ్యత పెరుగుతుంది, ఎవ్రీథింగ్. ఇంకా కోడలు కూడా ఇంకెక్కువ ప్రేమను చూపిస్తుంది.
సో అందుకనే అత్తలుగా మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, నేను కూడా ఒక అత్త స్థానంలో ఉన్నాను, నేను కూడా ఒక కోడల స్థానం నుంచి వచ్చిందాన్ని, కూతురు స్థానం నుంచి వచ్చిందాన్ని, ఇవన్నీ ప్రాక్టికల్గా చూసిందాన్ని కాబట్టి చెప్తున్నాను నేను. అండ్ నాకు వచ్చిన కేసెస్ కూడా నేను ఇచ్చిన సొల్యూషన్ ఇదే. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు వచ్చిన 2-3 కేసెస్ ఏవైతే ఇలా వచ్చినాయో, భార్యాభర్త తల్లి భార్య మధ్యలో నలిగిపోయిన భర్తది, ఆ అబ్బాయికి ఇచ్చిన సొల్యూషన్ కానీ వాళ్ళ మదర్తో నేను మాట్లాడి ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి, కోడలికి చెప్పే విధానం ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. అండర్స్టాండింగ్ లేకనే అత్త కోడళ్ళ మధ్య. మేడం, ఇంకొక మాట, ఇలా నలిగిపోతున్న అబ్బాయిలకి మీరు ఇచ్చే సలహా ఏంటంటే ఏం చెప్తారండి? ఇటు అత్తని, ఇటు అమ్మని, ఇటు భార్యని మేనేజ్ చేయలేక మధ్యలో నలిగిపోతున్న వాళ్ళు ఎలా డీల్ చేయాలి అమ్మని భార్యని అంటే మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? అబ్బాయికి ఇంటికి వచ్చినాక భార్య ఏదైనా ఒక కంప్లైంట్ లాగా చెప్పింది అనుకోండి, ఇమీడియట్గా మీరు రియాక్ట్ అవ్వద్దు. ఇప్పుడు అత్తగారి గురించి ఏదో మీ అమ్మ గురించి మీ అమ్మ ఇలా చేసిందని మీ భార్య మీకు చెప్పినప్పుడు ఇమీడియట్ రియాక్ట్ అవ్వద్దు. అవునా సరే మాట్లాడదాము, అసలు ఎందుకు ఇలా చేసింది, ఎందుకంటే మీ మదర్ ఏంటో నీకు తెలుసు కదా, 30 ఏళ్ల నుంచో లేకపోతే 25 ఏళ్ల నుంచో నిన్ను పెంచి ఉంది మీ అమ్మ. సో మీ అమ్మ ఏంటి అనేది నీకు తెలిసినప్పుడు ఎలా నువ్వు ఒకసారి భార్య చెప్పంగానే జడ్జిమెంట్కి వచ్చేస్తారు, మీరు రావద్దు. సో ఆలోచించి ఇమీడియట్గా తను చెప్పింది కదా అని వెంటనే పిలిచి అడిగేయకుండా అమ్మని, తర్వాత అయినా సరే మీ మదర్ని పక్కకు పిలిచి, అమ్మ ఇలా అది బాధపడుతుంది, ఎందుకు ఇలా జరిగిందని తల్లిని అడగండి. తల్లి ఓపిక్గా చెప్తుంది కొడుక్కి సమాధానం. చెప్పకుండా భార్య ముందు అడగద్దు. ఓకే, భార్య ముందు అడగకుండా తల్లిని పక్కకు పిలిచి, తర్వాత భార్య కిచెన్లో ఉన్నప్పుడు టైం దొరుకుతుంది కదా, ఏదో ఒక టైం, అప్పుడు అడగండి, అమ్మ ఇది ప్రాబ్లం ఉంది, ఎందుకు ఇలా ప్రాబ్లం జరుగుతుంది ఏంటి అని అనేది. మగపిల్లోడుగా మీరు చేయాల్సింది తల్లికి అందించాల్సిన ప్రేమ తల్లికి అందించినప్పుడు అప్పుడు ఈ డిస్పెన్స్ రావు. అమ్మని మీరు తక్కువ చేసేసారో ఖచ్చితంగా కొడుకుని అనలేక కోడల మీద చూపిస్తుంది తల్లి. ఓకే, కొడుకుని ఏమనలేక, నువ్వు వచ్చినాకే ఇద్దరి మధ్య గొడవ పెట్టావు అని, నువ్వు వచ్చినాకే నా కొడుకు నన్ను చూసుకోవట్లేదు, నువ్వు వచ్చినాకే నా కొడుకు నన్ను పట్టించుకోవట్లేదు, అవన్నీ మాటలు తల్లి ఎప్పుడు అడగని వాడు నువ్వు వచ్చాక నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు అని అంటాడు. సో అందుకనంటే ఇక్కడ ఈగో ఫీలింగ్ వచ్చేస్తుంది. అటు భార్యకైనా ఈగో ఫీలింగ్ ఉంటుంది, అడగలేదు మా ఆయన అని చెప్పానని. ఇటు తల్లి ఇంకా ఈగో ఫీల్ అవుతుంది, నిన్న కాక మొన్న వచ్చింది నా కొడుకుతో నన్ను అడిగిస్తుందా అని. సో భార్య ముందు అడగాల్సిన అవసరం లేదు. అమ్మతో నేను మాట్లాడతాలే అని చెప్పి భార్యకి సర్ది చెప్పుకొని తల్లిని పిలిచి తల్లితో తర్వాత పర్సనల్గా మాట్లాడి అది ఎక్కడ అలా షార్ట్ అవుట్ చేసుకొని తర్వాత మళ్ళీ కలపాల్సిన బాధ్యత కూడా తనకే ఉంది. ఇన్ కేసు కలవట్లేదు అనుకో, 4 రోజుల పాటు ఇల్లు వదిలేసి నాకు జాబ్ పని మీద బయట ఊరు వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయి అత్త కోడళ్ళని వదిలేసి వెళ్ళాలి. వెళ్తే ఆటోమేటిక్గా ఇంక ఇద్దరు వాళ్ళే చూసుకోవాలి కాబట్టి అటు భార్యకి చెప్పాలి అమ్మని చూసుకోవాలి, ఇటు అమ్మకి చెప్పాలి అమ్మ తనని చూసుకో అమ్మ అని చెప్పాలి. అలా చెప్పడం మూలంగా ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ కొంచెం తగ్గిద్ది, అండర్స్టాండింగ్ చేసుకుంటారు. కాదంటే ఇమీడియట్గా రియాక్షన్ అనేది తగ్గించుకుంటే ఖచ్చితంగా అటు తల్లి నుంచి అయినా ఇటు భార్య నుంచి అయినా సరే ఎటువంటి ప్రాబ్లము రాదు. అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటే తల్లి ఏంటో మీకు తెలుసు, భార్య అంటే కొత్తగా వచ్చింది నీ దగ్గరికి, సో తనను నువ్వు ఇంకా స్టడీ చేయాలి కాబట్టి ఇన్ కేస్ తను ఏదైనా కంప్లైంట్ లాగా చెప్పినా అత్తగారు ఇలా అన్నారంటే అవునా అమ్మ ఇలాగా అనదు, మమ్మీ అంటే నాకు తెలుసు కదా, అయినా అడుగుతాలే ఎందుకైనా మంచిది, అయినా అడుగుతానే అని అంటే ఓకే నేను చెప్పాను కాబట్టి అడుగుతా అన్నారు అని తనకు కూడా ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఓకే నేను చెప్పినందుకు అది తీసుకున్నాడు, అమ్మ చేయదు అమ్మ కరెక్ట్ అని అన్నామంటే భార్య కూడా దూరం అయిపోద్ది. రియాక్ట్ అయ్యే విధానం ఎస్, ఆమె తను మంచిగా రియాక్ట్ అయ్యి అవునా ఆయన అడుగుతాలే ఎందుకు ఇట్లా చేసిందా అమ్మ అని అమ్మ చెప్పింది అనుకో కోడల గురించి, అవునమ్మ అమ్మకి ఏం చెప్పాలి, అమ్మ తను బయట నుంచి వచ్చింది తనకి తెలీదు మన ఇంటి పద్ధతులు ఏంటో మనమేంటో మనమే చిన్నగా నేర్పించుకుందాం అని తల్లికి చెప్పుకో. నేర్పించుకుందాం, నేర్పిస్తా అంటే మళ్ళీ నువ్వు సింగులర్ అయిపోతావు. అమ్మ నేర్పించుకుందాం అంటే ఇద్దరిని కలిపినట్టు, అంటే నువ్వు రెస్పాన్సిబిలిటీ అక్కడ అమ్మకు కూడా ఇచ్చినట్టు, నువ్వు నేర్పించాలి నేను నేర్పించాలి, సో ఇద్దరికి పడింది. అలా బ్యాలెన్స్ చేయగలిగితేనే మగపిల్లోడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నుండి బయటికి రాగలుగుతాడు, లేకపోతే ఉన్న కొద్దీ అగాధంలోకి వెళ్ళిపోతారు ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఎందుకంటే ఈ ప్రాబ్లంతో చాలా మంది పాప నలిగిపోతూ ఉన్నారు. సో అలాంటి భర్తకి కానీ లేకపోతే తల్లికి కానీ భార్యకి కానీ చక్కటి సలహా ఇవాళ ఐ డ్రీమ్ సాక్షిగా ఇచ్చారని అనుకుంటున్నానండి. మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం మేడం. నమస్తే.